ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మొదటి దఫాలో సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించగా రెండో దఫాలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. ఈ బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పర్యటనలో భాగంగా 3 గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల ద్వారా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా నేరుగా వారి ఖాతాల్లో డీబీటీ పథకం ద్వారా నిధులు జమ చేసి ఆర్థికంగా నిలదొక్కునేలా చేశామని జగన్ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఎర్రగుంట్లలో 3 గ్రామాల ప్రజలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నాకంటే ముందు చాలా మంది సీఎంలు పనిచేశారని, నేను వయసులో చాలా చిన్నవాడినని, ఇంత చిన్నోడు చేసిన పని 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదని నిలదీశారు. నాకంటే ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారని ఎద్దేవా చేశారు. నేను చిన్న పిల్లోడినైనా ఎంత అభివృద్ధి చేశానో చూడండి అన్నారు. ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడాలని, గత ప్రభుత్వానికి ఈ వైసీపీ ప్రభుత్వానికి తేడాను గ్రహించాలని పిలుపునిచ్చారు. మళ్లీ ఇదే సంక్షేమ పాలన కావాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు. ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడు దయ వల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో ఎఫిషియన్సీ పెంచేదానికోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను. ఈబీసీ నేస్తం అయితేనేమి, ఈ చేయూత బటన్ అయితేనేమి, ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కేస్తాం. కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక 10 రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి. మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి, వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది. మహా అయితే వారము, లేకపోతే 3 రోజులు, లేకపోతే 2 రోజుల్లోనే పడిపోయే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి, సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేస్తున్నాను. కొంచెం 10 రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతాను. నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా. ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యారు, చాలా లాభం పొందారు. ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే అంటే 5 years కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగనన్న. మీరే. Why not 175?